ప్రస్తుతం ఇదే వేదిక పైన మనతో పాటు హైదరాబాద్లోని ప్రముఖ పారిశ్రామికవేత్త, బెస్ట్ ఇంజనీరింగ్ టెక్నాలజీస్ చైర్మన్ శేషసాయి గారు ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శేషసాయి గారు, చూస్తున్నాం కదా ఇవాళ మన హైదరాబాద్లో అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ బిజినెస్ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఎంత పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాము. అండ్ దీంట్లో కూడా మీరు కీలక పాత్ర పోషిస్తున్నారు యాప్తాలో కూడా. అండ్ మీరు కూడా ఇక్కడ స్టాల్ కూడా పెట్టడం జరిగింది. సో ఎలా ఫీల్ అవుతున్నారు మన హైదరాబాద్లో ఇంత పెద్ద ఎత్తున ఒక బిజినెస్ గ్లోబల్ కాన్ఫరెన్స్ జరుపుకోవడం? వెరీ వెరీ హ్యాపీ అండి, బికాస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫర్ అవర్ కమ్యూనిటీ అనండి ఏదైనానండి. సో ఒక కమ్యూనిటీ తరంగా ఈ ఆప్తా చేయటం అనేది గ్లోబల్లీ జరుగుతుంది. వరల్డ్ వైడ్ నుంచి అందరూ వస్తున్నారు. సో డెఫినెట్గా యాజ్ ఏ ఇండస్ట్రియలిస్ట్గా నేను నా ప్రోడక్ట్ రేంజ్ నేను ప్రమోట్ చేసుకుంటాకి నలుగురిలో ఉండాలి, నాకు అవేర్నెస్ కావాలనే ఉద్దేశంతో మేము ఎగ్జిబిషన్లో స్టాల్ తీసుకున్నాం, పార్టిసిపేట్ చేస్తున్నాం. అండ్ రెస్పాన్స్ ఈజ్ ఎక్సలెంట్. కొత్తగా వ్యాపారంలోకి అడుగు పెట్టాలి అనుకున్న వాళ్ళకి యాప్తాలో ఉన్న అవకాశాలు ఏంటి ఎదగడానికి? సార్ ఇప్పుడు వీళ్ళందరూ దే ఆర్ లుకింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ న్యూ ఆపర్చునిటీ ఫర్ స్టార్టప్స్. సో నా దగ్గర ఏంటంటే 300 టెక్నాలజీస్ ఉన్నాయండి. మేము 20 సంవత్సరాల నుంచి ఉన్నాం. ఆల్రెడీ మా సంస్థ ద్వారా 2000 మంది ఇండస్ట్రియలిస్టులు అయ్యారు. సో మేము అరౌండ్ 60 కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేసాము. సో డెఫినెట్గా మా ద్వారా చాలా స్టార్టప్ ఎంటర్ప్రీనర్స్కి మంచి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మా దగ్గర 300 టెక్నాలజీస్ ఉన్నాయి, ఎస్పెషల్లీ రిలేటెడ్ టు ఫుడ్ ప్రాసెసింగ్, ఎసెన్షియల్ ఆయిల్, హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ అండ్ ఎక్స్ట్రూజన్ టెక్నాలజీలో ఉన్నాయండి మా దగ్గర. సో ఇప్పుడు మీరు యాప్తాతో అసోసియేట్ అయిన తర్వాత, అసోసియేట్ కాకముందు అండ్ మీరు ఎక్స్పీరియన్స్ చేసిన కొత్త విషయాలు ఏంటి? కొత్త విషయాలంటే సార్ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మా యాక్టివిటీ మాకు ఉందండి రెగ్యులర్గా. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కమ్యూనిటీ పరంగా మమ్మల్ని అరే మనందరం ఒకటేనా అనే ఒక గుర్తింపు అంటే మనం తెలిసిన వ్యక్తులు ఇక్కడ ఎక్కువ పరిచయం అవుతున్నారు చాలామంది. సో వీ ఆల్ బిలాంగ్స్ టు అండర్ వన్ షేడ్ అండ్ వన్ కమ్యూనిటీ అండి. సో దట్స్ వై వీఆర్ వెరీ హ్యాపీ టు మీట్ అవర్ కమ్యూనిటీ పీపుల్ హియర్. సో ఇప్పుడు ఫర్దర్గా ఇంకా యాప్తా నుంచి ఎటువంటి ప్రోగ్రామ్స్, ఎటువంటి కార్యక్రమాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన తెలుగు రాష్ట్రాల్లో? అదేవిధంగా చాలామంది కూడా చెప్తున్నారు ఇప్పటివరకు పెద్ద పెద్ద ఈవెంట్స్ అంతా కూడా హైదరాబాద్ వేదిక, లేదంటే వైజాగ్ వేదిక, బెంగళూరు వేదిక జరుగుతున్నాయి. అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఇటువంటి ఈవెంట్స్ జరిగితే బాగుంటుందని చెప్తున్నారు. మరి దానికి మీరేం చెప్తారు? డెఫినెట్గా అండి, దానికి ఉండే అడ్వాంటేజ్ దానికి ఉంటుంది. ఎందుకంటే అందరూ డిస్ట్రిక్ట్ లెవెల్లో నుంచి ఇక్కడ దాకా హైదరాబాద్ దాకా రావాల్సిన కొంతమంది రాగలుగుతారు, కొంతమంది రాలేరు. మనమే డిస్ట్రిక్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు దాని రెస్పాన్స్ దానికి ఉంటుంది, డెఫినెట్గా ఉంటుందండి. అలాంటిది ఏమంటే మా సరిపోయినా మేము కంట్రిబ్యూషన్ ఉంటుంది, మేము పార్టిసిపేట్ చేస్తాము. డెఫినెట్లీ విల్ ఎంకరేజ్ ది ఆప్తా దట్ వే. సో మొత్తానికి శేషసాయి గారు కూడా చెప్తున్నారు యాప్తా ఈవెంట్స్ ఓన్లీ హైదరాబాద్ లాంటి మహానగరాల్లోనే కాదు, డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా జరిగితే అండ్ అక్కడ ఉండే వాళ్ళు కూడా ఈ వేదిక మీదకి రావడానికి ఒక మంచి అవకాశం దొరుకుతుందని కూడా వారు కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.